ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అందరూ కూడా మన ఇదే ఇదిలో మనం ఈరోజు ఇంకొక 2-3 పంచాయతీలు ఫినిష్ చేసుకోవాలని బయలుదేరిపోతా ఉన్నాం. అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి చాలా మంది యూత్ వచ్చి ఉన్నారు, ఆడపిల్లగా మన ఆడబిడ్డలు కానీ. ఇంటర్మీడియట్ చదువుతున్నారమ్మా మీరు? ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు. అమ్మ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తల్లి చూడు. కళ్ళకు అయిపోయిన వాళ్ళు కదా, ఇంటర్మీడియట్ అయిపోయినా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైనా కూడా కల్లలకురెక్కలు.com అని ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిత వైపు ఒక అడిగేశారు. కల్లలకురెక్కలు.com వెబ్సైట్లోకి వెళ్ళి ఒక చిన్న ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి అట్టి పెట్టుకోండి. జూన్లో మన ప్రభుత్వం వచ్చాక మీకు వడ్డీ లేకుండా రుణం ఇస్తుంది గవర్నమెంట్. నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా పవర్లో రాకముందే ఎలక్షన్ టైంలోనే ఒక పథకం ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇది దాదాపుగా 55,000 మంది దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏ స్కిల్ కావాలంటే, నేను బ్యూటిషియన్ నేర్చుకోవాలా, లేకపోతే ఇంకోటి నేర్చుకోవాలా, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలన్నా, లేకపోతే ఇంకోటి కంప్యూటర్ నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలన్నా కూడా లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆడబిడ్డలు అక్కడే డ్రాప్ అవుట్ అవ్వకుండా ఆడబిడ్డలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మన అధినేత కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన కార్యక్రమం అది. అందరూ కలిసి దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. రేపటి నుంచి కూడా ఒక ఫ్లైయర్ కూడా దాంతోపాటు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 5 ఫ్లైయర్లు అట్లా 5 ప్రింట్అవుట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఈ నీటి సమస్య వాటి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. మనం పోతా అన్నీ మాట్లాడుకున్నాం. దయచేసి అందరం బయలుదేరుతాం. సర్వేశ్వరుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా మన యొక్క కర్ణాల సురేష్ బాబు గారిని, అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి సేవగా పనిచేస్తున్నటువంటి మన చంద్రబాబు సార్ గారిని దీవించి ఆశీర్వదించి పూలు పైన కొత్తవారు అయితే ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. సురేష్ కూడా
ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వందల గ్రామాల్లో సహాయ సహకారాలు అందించారు. మా ఊర్లో కూడా ఇచ్చింది సార్. సహాయ సహకారాలు అందించారు. వాళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాలి, వాళ్ళు గెలవాలి. మనం ఈ ప్రాంతం అభివృద్ధిలో వాళ్ళిద్దరిని భాగస్వాములు చేసి మనందరూ కూడా భాగస్వాములు అవుదాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు మీద కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అమూల్యమైన ఓట్లు ఇస్తారని కోరుకుంటున్నాం. నేను 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నన్ను బాగా బ్రహ్మాండంగా ఈ మానవడిపల్లి ఊర్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి నాకు. మళ్ళీ అవతల గన్నవరపల్లి కాస్త తక్కువ వచ్చాయి. ఇవన్నీ అట్లా ఇక్కడ ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీరందరూ కూడా సహాయం చేయండి. మీ రుణం తీర్చుకునేదానికి అటు ప్రభాకర్ రెడ్డి ఇటు సురేష్ వాళ్ళిద్దరు కూడా మరి మంచిగా మీ యొక్క పనుల్లో నేను వస్తానని దేవడం దగ్గర అడిగా. ఒక పెద్ద ఆయన అంటుండు, విజయరామయ్య నీలాగానే బాగా మంచివాడు ఉన్నట్టుండే. అయ్యా రాజకీయాల్లో మంచి కాదు, పని చేసే తత్వం ఉంది సురేష్కి. మంచి అనేది పెద్ద అదేం ఉపయోగపడదు, పని చేసే మనస్తత్వం ఉంది వీళ్ళిద్దరికీ. ఇది ఈరోజు ఆ పనిని మనం ఆ పేదలకు, సన్నోళ్ళకు, మరి పెగులు లేని వాళ్ళకు కొంత సాయం చేసే దాంట్లో మనందరం కూడా నిమగ్నమవుదాం. ఏదేమైనా మీ అమూల్యమైన సహాయం కావాలి. మరి వీళ్ళిద్దరిని ఉదయగిరి నియోజకవర్గంలో మనం గెలిపించుకోకపోతే ఉదయగిరికి రూపురేఖలే ఉండవు. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన ఉంది ఇక్కడ, ఒక దౌర్భాగ్యమైన పరిపాలన ఉంది. నేను 40 ఏళ్ళ నుంచి ఈ రాక్షస మరి ఈ యొక్క దాన్ని చూస్తున్నా. నాకు ఏమాత్రం అనలేదు. ఈ తప్ప మెడలు ఉంచి ఇక్కడ చేసే ఈ కరుడు కట్టిన వాదాలని మరి కంట్రోల్ చేస్తారు. ఈ పేద బడుగు వర్గాలే ఒక మంచి ఫలితాన్ని రేపు ఉదయగిరి నియోజకవర్గంలో ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా సహాయం చేయండి. ఇవన్నీ చాలా ఎన్నికలు చేశా, నేను చాలా పెద్ద వాళ్ళని చూసా. ఇవన్నీ పోయినాయి. ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఈరోజు. అది ఎంత పొడుగు ఇంత లావు అనుకుంటే రోజులు పోయినాయి. మనం పనిచేయాలి, మనం కష్టపడాలి, ఆశించాలి. మనం ఆ విధంగా ఉంటే తప్ప ఏదో మాటలతో మరి బెదిరింపులతో పోయే రోజులు పోయినాయి. మరి కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ఎంపీని ఇవ్వాలి మనం. ఎందుకంటే మన తాలూకా ఒక ముడిగట్టు ప్రాంతం. మనము తూర్పు కనుమల్లో ఉన్నాం. తిరుపతి, వెంకటగిరి, చంద్రగిరి, ఉదయగిరి, కనిగిరి, ఎన్ని శ్రీశైలం దాకా ముడిగట్టు ప్రాంతంలో ఉన్నాం, కొండల కింద ఉన్నాం. మరి మనకు వర్షం పడిన 24 గంటల లోపల మన ఊర్లలో నీళ్ళన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు నీటి వసతి తక్కువగా ఉంది. వచ్చే రోజుల్లో తప్పనిసరిగా మనకు వెలుగొండ ప్రాజెక్టు కొంతమేరకు పని అయింది. అదేవిధంగా సోమశిల హైలెవెల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత రూపురేఖలు మరి చెందేదానికి, కొంత అభివృద్ధి చెందేదానికి బాగా చదువుకున్నాడు. ఈరోజు సురేష్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు చదువుకున్నారు. మన ఇప్పుడుండే యూత్ కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు. మనందరం కూడా ఏదైనా ఒక పని కావాలంటే ఆలోచన చేసి మనం ఎప్పుడు కూడా కూలోడు కూడా మగపిల్లోడు అనే రోజులు పోయినాయి. మనకు కూడా ఉదయగిరిలో పనులు అవుతాయి. ఇంకా నెల్లూరు జిల్లాలో వాళ్ళే కాదు, మనం కూడా మన బాబు గారికి కూడా చెప్పాం. 140 టీఎంసీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టులో 73 టీఎంసీలు ఉన్నాయి. కండ్లేరు ప్రాజెక్టులో 54 టీఎంసీలు ఉన్నాయి. సర్వేపల్లిలో 3 టీఎంసీలు ఉన్నాయి. 144 టీఎంసీలు ఉంటే సార్ ఉదయగిరి నియోజకవర్గంలో 1 టీఎంసీ నీళ్లు కూడా ఇలా న్యాయం కాదు ఇది. అందుకని ఇక్కడ ఉండే 100 చెరువులకు కానీ, అదేవిధంగా రాళ్లపాడుకు కానీ, అదేవిధంగా గండిపాలెం ప్రాజెక్టుకు కానీ, అదేవిధంగా పెద్దపల్లి రిజర్వాయర్కి కానీ, ఇక దాని మీద కొంత మనం ప్రయత్నం చేసే కొంది తప్పనిసరిగా మన ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయనే ఒక ఆశ, ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రత్యేకంగా ఒక 6 నెలల నాడు నెల్లూరు వచ్చినప్పుడు కూడా మీటింగ్లు చెప్తే మేమందరం కూడా చెప్పాం, అన్నా మా ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలి. 140 టీఎంసీలు 130 టీఎంసీలు ఆ డెల్టా వాళ్ళనే తాగని తిన్ని ఏదైనా చేసుకొని, ఒక్క 10 టీఎంసీలు కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, ఇవన్నీ కందుకూరు ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఇప్పుడుండే టెక్నాలజీలో లిఫ్ట్లు పెట్టి ఇవ్వచ్చు. కాబట్టి ఆ యొక్క పని జరుగుతుంది. ఏది ఏమైనా సరే మంచి జరగాలంటే మరలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.
అభివృద్ధి కావాలనుకుంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి కావాలంటే కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కావాలి. ఇట్లా 175 మంది ఎమ్మెల్యేలు అయితేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మరలా మన కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్దాం. అందరికీ నమస్కారం.